అండమాన్ జైలు పేరు వింటేనే గుండెల్లో దడపుడుతుంది. బ్రిటిష్ వారి పాలనలో అత్యంత భయం గొలిపే ప్రదేశంగా అండమాన్ పేరుగాంచింది. స్వాతంత్ర్య పోరాట వీరులను క్రూరంగా శిక్షించిన ఈ అండమాన్ జైలు గురించి మీకు తెలుసా? ఈ జైలులో ఖైదీలను ఎంత దారుణంగా హింసించేవారో ఎప్పుడైనా విన్నారా? ఒకవైపు వందల సంఖ్యల్లో ఖైదీలను ఉరితీస్తున్నా ఏమాత్రం చలించకుండా ఆ భయానక బాధల నడుమే చైతన్యంతో ఉద్యమాలు నడిపిన ఖైదీలు గురించి తెలుసుకున్నారా? కనీసం ఈ జైలు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన వేట, కాలాపానీ లాంటి చిత్రాలనైనా మీరు చూశారా? చూడలేదా? డోంట్ వర్రీ, కాసేపు ఈ వీడియో చూడండి. అండమాన్ జైలు గురించి అంతా తెలుసుకోండి. బంగాళాఖాతం సముద్ర జలాల మీద తేలుతున్నట్లుండే రెండు ద్వీప సముదాయాలే అండమాన్, నికోబార్. 8073 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ భూభాగంలో అండమాన్కు పోర్ట్ బ్లెయూర్, నికోబార్కు కార్ నికోబార్ రాజధానులు. ఈ దీవుల్లో జూర్వా అనే ఆదివాసీలు మాత్రమే నివాసం ఉండేవారు. తరువాత ఈ దీవులు కొంతమంది చక్రవర్తుల చొరవతో ప్రపంచం కంట్లో పడ్డాయి. చోళులు, మరాఠాలు, ఆంగ్లేయులు ఈ దీవుల్ని తమ ప్రయాణ, పరిపాలన అవసరాలకు ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ వారు మాత్రం ఖైదీలను సామాన్య ప్రజానికానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో పీనల్ కాలనీగా ఈ దీవుల్ని వినియోగించుకున్నారు. బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో చాలా మంది ఈ జైలులోనే తుదిశ్వాస విడిచారు. మొదట్లో ఉద్యమకారులని బంధించి దేశానికి సుదూరంగా ఉన్న అండమాన్ దీవుల్లో ఖైదీలుగా ఉంచేవారు. అయినా సరే కొంతమంది ఖైదీలు సముద్రంలోకి దూకి ఈదుకుంటూ తిరిగొచ్చే సాహసం చేసేవారు. దీంతో మరింత భద్రత కోసం నాటి బ్రిటిష్ ప్రభుత్వం సెల్యులార్ జైలును నిర్మించింది. సెల్యులార్ జైల్కి కాలా పానీ అనే పేరుంది. కాలా అంటే నలుపు. దీవుల్లో నిర్మించడంతో పాటు అత్యంత చీకట్లని అలుముకుని ఉండే జైలు నిర్మాణం కారణంగా సెల్యులార్ జైల్కి ఆ పేరొచ్చింది. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసే రాజకీయ ఖైదీలను ఎక్కువగా అండమాన్లోని ఈ జైలుకి తరలించేవారు. అప్పట్లో అండమాన్ అంటే అందరికీ గుబులు పుట్టేది. చుట్టూ సముద్రం, మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు. ఆ ద్వీపాల్లో అరణ్య వాతావరణం, మిగతా ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా దూరంగా ఉండటం, ఇవన్నీ అండమాన్ దీవులని కారాగార కేంద్రాలుగా మార్చడానికి ఉపయోగపడ్డాయి. ఒక్కసారిగా అక్కడకు ఖైదీగా వెళితే నరకం రూపంలోకి అడుగుపెట్టినట్లే. అక్కడ జరిగే అకృత్యాలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదు. ఆ దీవుల్లో ఖైదీలకు తప్పించుకునే అవకాశమే లేదు. తెగించి ఎవరన్నా ఖైదీలు సముద్రంలోకి దూకి ఈదే సాహసం చేసినా ఒడ్డుకు చేరేసరికి ప్రాణాలు విడిచేవారు. ఎవరన్నా ఒడ్డు చేరినా అక్కడి విషసర్పాలు, కీటకాలు, మృగాల బారిన పడేవారు. అయినా కొందరు దేశభక్తులు ప్రాణాల్ని లెక్క చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం అంతకు ముందు ఎక్కడా చూడని ఓ జైలు నిర్మాణానికి సిద్ధపడింది. చీకటిలోనే ఖైదీ జీవితం ముగిసిపోయేలా ఆ జైలుకు రూపకల్పన చేశారు. అండమాన్ దీవుల్లో సెల్యులార్ జైలు నిర్మాణం 1896లో ప్రారంభమై 1906లో పూర్తయింది. బర్మా నుండి తెప్పించిన ముదురు ఎరుపు, ఊదా రంగు ఇటుకలని ఉపయోగించి చేసిన ఈ భవన నిర్మాణం చూడడానికే భయంకరంగా కనిపిస్తుంది. ఒక చక్రం ఆకారంలో ఉండే ఈ భవనంలో 7 విభాగాలుగా భవనాలని నిర్మించారు. ఈ భవనాలకి మధ్య భాగంలో ఒక టవర్ ని ఏర్పాటు చేశారు. టవర్ వద్ద నుండి ఖైదీలను గమనిస్తూ ఉంటారు. కాపలాకు నిరంతరం ఒక గార్డు పనిచేస్తుంటాడు. ఈ టవర్ మధ్యలో ఒక పెద్ద గంట అమర్చిబడి ఉంటుంది. 7 విభాగాలున్న ఈ జైలులో ఒక్కో విభాగంలో 3 అంతస్తులుంటాయి. ఎలాంటి పడక సదుపాయం లేకుండా ఉండే గదులు కొన్నైతే కొద్దిపాటి సదుపాయాలతో ఉండే గదులు మరికొన్ని. 7 విభాగాల్లో మొత్తం 696 గదులని నిర్మించారు. 4.5 నుండి 2.7 మీటర్లు పరిమాణంలో ఉండే ప్రతి జైలు గదిలో 3 మీటర్లు ఎత్తులో వెంటిలేటర్లని అమర్చారు. ఈ గదుల్లో ప్రవేశించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కో గదిలో ఒక్కో ఖైదీని మాత్రమే ఉంచేవారు. ఏ ఖైదీ మరో ఖైదీతో మాట్లాడే వీలు లేకుండా ఉండేలా
జైలు గదులని నిర్మించారు. ప్రతి జైలు గది ప్రవేశ ద్వారం ఊచలు మరో ఖైదీకి కనిపించవంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. ఏ ఒక్కరూ మరొకరికి కనిపించకుండా ఉండే ఈ నిర్మాణం ఖైదీలను తీవ్ర ఒంటరితనానికి గురి చేసేది. దీనికి తోడు ప్రతి నెల ఖైదీలని వేరువేరు విభాగాల్లోకి మారుస్తూ ఉండేవారు. ఖైదీల మధ్య స్నేహ సంబంధాలు మెరుగవకుండా ఉండేందుకు ఇటువంటి చర్యలు చేపట్టేవారు. ప్రతిరోజు 6 గంటలకు ఖైదీలని ఉంచిన గదులు తెరవబడేవి. 7 గంటలకి జైలు ఆవరణలో ఉన్న ఖాళీ ప్రదేశానికి ఖైదీలు చేరుకునేవారు. గుట్టలుగా ఉంచిన కొబ్బరి పీచుని తాళల్లా పేనే పనిని కొత్తగా వచ్చే ఖైదీలందరి చేత చేయించేవారు. గంటల తరబడి తాళ్లు పేనడంతో ఖైదీల చేతులు ఉబ్బుకొచ్చేవి. అవి పూర్తిగా మానకుండానే మరుసటి రోజు మళ్లీ తాళ్లని పేనడం కఠినమైన శిక్షల్లో భాగంగా ఉండేది. జైలు ఆవరణలోని ఒక్కో విభాగం వద్ద ఒక్క వర్క్ షెడ్ ఉంటుంది. ఇక్కడ అమర్చబడిన గానుగ పరికరాలని ఖైదీలే తిప్పాలి. ఓ ఎద్దు చేసే పనిని ఓ ఖైదీ వద్ద ఆశించేవారు. గింజల నుంచి నూనెని తీసేందుకే ఖైదీలు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. రోజుకు 30 పౌండ్ల కొబ్బరి నూనె, 10 పౌండ్ల ఆవ నూనెను తయారు చేయని ఖైదీలని జైలు అధికారులు కఠినంగా శిక్షించేవారు. సెల్యులర్ జైల్లో ఉండే కొందరు ఖైదీలు ఒంటరితనంతో పాటు జైలు అధికారుల శిక్షలను భరించలేక అక్కడ నుండి బయటపడే ఆలోచనలు చేసి విఫలమై ఆ చీకటి గదుల్లోనే జైలు సిబ్బంది దారుణాలకు బలైపోయేవారు. వీర సావర్కర్, మోతీలాల్ వర్మ, బాబూరాం హరి, పండిట్ పెర్మానంద్, లడ్డారాల్ ఉల్లాస్కర్ దత్, బరిన్కు మార్ష్, బాయ్ పరమానంద్, ఇందు భూషణ్ రే, పృథ్వీ సింగ్ ఆజాద్, పులిన్ దాస్ వంటి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ వారు ఇక్కడ బంధించారు. అలా అండమాన్ జైలులో బంధించబడిన వారిలో చాలా మంది కథ అక్కడే ముగిసిపోయింది. భారత్కు స్వాతంత్ర్యం లభించిన అనంతరం ఈ జైల్లోని 2 విభాగాలు పూర్తిగా కూల్చివేయబడ్డాయి. సెల్యులార్ జైల్ ఆవరణలో 1963లో ఒక వైద్యశాలని నిర్మించారు. 500 పడకలు కలిగిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు దాదాపు 40కి పైగా వైద్యులు సేవలందిస్తున్నారు. మిగిలిన 3 విభాగాలతో పాటు సెంట్రల్ టవర్ని 1969లో జాతీయ మెమోరియల్ గా తీర్చిదిద్దారు. 2006 నాటికి ఈ అండమాను జైలు నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయింది. ఇలా పరదేశీ పాలనలో భయం గొలిపే ప్రదేశంగా గుర్తింపు పొందిన అండమాన్ నికోబార్ దీవులు ప్రస్తుతం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీసాతో పని లేకుండానే ఈ దీవులను సందర్శించవచ్చు. విమానం ద్వారానైతే చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్ నుంచి ఈ దీవులకు నేరుగా చేరుకోవచ్చు. ఓడ ద్వారా వెళ్లాలనుకుంటే చెన్నై, కోల్కతా, విశాఖపట్నం నుంచి పోర్టు బ్లేయర్కు చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి 5 రకాల ఓడలు నెలలో కొన్ని రోజుల్లో సర్వీసులను నడుపుతూ ఉంటాయి. ఓడ ప్రయాణం 2 నుంచి 2.5 రోజుల పాటు సాగుతుంది. అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి జెట్టీలు, స్టీమర్లు, హెలికాప్టర్ సర్వీసుల ద్వారా దీవుల్లోని పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగి రావచ్చు. అయితే భాష, సంస్కృతి, పర్యాటకం పరంగా విలక్షణమైన రూపాన్ని సంతరించుకున్నప్పటికీ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇప్పటి ఈ దీవుల్లో దాదాపు 500 మంది జ్వారా ఆదివాసీలు నివసిస్తుండడం విశేషం.